హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే మా వేదాంశి బర్త్డే అనమాట. ఈరోజు ఇంకా అన్ని ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాము. పెద్ద హెవీగా అయితే ఏం చేయట్లేదండి. పాయసం అవి అయితే చేస్తున్నాం అనమాట. నేను మా కజిన్ ఇద్దరం కలిసి ఇక్కడ కట్టెల పొయ్యి మీద కూర్చొని పాయసం అయితే వేదాంశి బర్త్డేకి ప్రిపేర్ చేస్తున్నాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మా వేదాంశి బర్త్డే అని ఇంకా ఈవినింగ్ అయితే మేము పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాము. కొంచెం ఎక్కువ కాబట్టి కట్టెల పొయ్యి మీద చేద్దామని చెప్పేసి బయట కూర్చున్నాము. ఇది మాకు గేట్ బయట అనమాట. లోపల పొయ్యి అవి పెడితే అక్కడ ఫ్లోర్ పాడవుతుందని చెప్పేసి మేము ఎప్పుడైనా ఏమన్నా చేసుకునేటప్పుడు ఇట్లా గేటు ముందు బయట మాకు ఇది కూడా మా ప్లేసే అనమాట. ఇక్కడే చేసుకుంటూ ఉంటాము. ఇక్కడైతే అమ్మాయి అయితే మా కజిన్ అనమాట. మాకు ఏంటంటే అందరూ మా కజిన్స్ చాలామంది ఉంటారనమాట, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు అందరం ఇట్లా కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ పని చేసుకోవడం మాకు చాలా ఇష్టం అనమాట. ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కంపల్సరీ ఎక్కడున్నా కూడా మ్యాక్సిమం అందరు రావడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఏంటంటే పాయసం అనమాట. ముందు కట్టెల పొయ్యి మీద పెట్టేసి మాట్లాడుకుంటూ ఉన్నాము. మా వేదాంశి అయితే చూడండి ఎంత ప్లేస్ ఉన్నా కూడా మాకు యారు బయట తిరగడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. మేమైతే కొంచెం టైం అయితే పట్టింది. మేము 4కి స్టార్ట్ చేసామన్నమాట. ఎవరిని ఏమీ పిలవట్లేదండి. మా రిలేటివ్స్ మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట, ఒక 5 మెంబర్స్ ప్లస్ మా అక్క వాళ్ళు ఒకరు ఉన్నారనమాట ఈ ఊర్లో. వాళ్ళు అంటే ఒక 6 ఫ్యామిలీస్ అనమాట. భోజనాలు అట్లా కూడా ఏం లేదు, కేక్ కటింగ్, ఇంకా పాయసం చేసి పెట్టేది. పాయసం చేద్దామని చెప్పేసి పాయసము, కేక్, చాక్లెట్స్ అనమాట. మా వారు కూడా రావట్లేదు కదా, ఇంకంత భోజనాలు అవన్నీ ఏమీ చేయట్లేదు. ఊరికే నార్మల్గా కేక్ కటింగ్ అవన్నీ అనమాట. చూడండి మా వేదాంశి బయట తిరుగుతూ ఉంటే వాళ్ళ మామయ్య తిరిగి ఆమెను పట్టుకురావడం పెద్ద పని అయిపోయింది. ఇప్పుడైతే సింపుల్గా డెకరేషన్ అవి చేద్దామని చెప్పేసి నేను ఇదైతే బేబీ గాల్, ఇది కిరీటం ఉంది కదా, ఇది నేను అమెజాన్లో పెట్టాను అనమాట. 315 రూపీస్ పడింది. నేను ఇలాంటివి ఏంటంటే మ్యాక్సిమం అమెజాన్లోనే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. నాకు ఎందుకో క్వాలిటీ బాగా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇవి డెకరేషన్కి సింపుల్గా బెలూన్స్ ఇవన్నీ అయితే ఇవి కూడా అమెజాన్లోనే సెట్ లాగా పెట్టేశాను అనమాట. బెలూన్స్ అట్లా దానికి హ్యాపీ బర్త్డే ట్యాగ్స్ అవన్నీ వచ్చాయన్నమాట. చూడండి అమెజాన్లో పెట్టేశాను. ఇంకా బెలూన్స్ ఇవన్నీ ఇంకా మేము ఊదాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ ఒకదాని 1 బై 1 ఇదైతే సెట్ చేయాలి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఇవైతే చేస్తున్నాము. ఇవన్నీ చేసేసరికి టైం అయితే చాలా పట్టిందండి. 6:37 అయిపోయింది అనమాట ఇవన్నీ చేసేసరికి. నేను మార్నింగ్ నుండి ఇంకా పనులన్నీ సరిపోయాయి. అవి ఇవి తీసుకురావడము, వేదాంశి కోసం షాపింగ్ అని చెప్పేసి ఈ మధ్య అంతా చాలా బిజీగా ఉండి రెగ్యులర్గా వీడియోస్ కూడా పెట్టలేకపోయాను. ఇది చూడండి వెనకాల ఇది బ్యాక్ డ్రాప్ అనమాట, వైట్ కలర్ వచ్చింది. దానికి లైటింగ్ అనమాట, లైటింగ్ అవన్నీ ఇచ్చారు. ఇవన్నీ సెట్ చేస్తే ఎలా వస్తుందో అవుట్ఫిట్ అనేది చూడాలి. ఇవి కూడా కొంచెం ఇవి హ్యాపీ బర్త్డే కింద ఇవి వరుసగా ఇట్లా ట్యాగ్ లాగా వచ్చింది. ఇవన్నీ 1 బై 1 అన్నీ దానికి సెట్ చేస్తున్నాం అనమాట. ఇవన్నీ ఏంటంటే ఇవి నేను ఏదో డ్రెస్సు పీచ్ కలర్ అని చెప్పేసి నేను ఇవి కూడా పీచ్ కలర్ సెలెక్ట్ చేశాను. అవుట్ఫిట్ అయితే ఏమో చూడాలి. ఇంకా చూడ్డానికైతే దానిలో ఇమేజ్ అయితే బాగుందనమాట. చూడడానికి ఇలా సింపుల్గా ఇలా వచ్చిందనమాట. ఫైనల్గా ఇలా చేసేసాము. ఇంకా ఎక్కువైతే ఏం చేయలేదులేండి. పోయినసారి అయితే గ్రాండ్గా చేసాం, కానీ ఈసారి ఇంకా వాళ్ళ డాడీ రావట్లేదు. వాళ్ళ డాడీ లేకుండా మనము ఏమీ చేయలేం కదా అని చెప్పేసి ఇక్కడే అమ్మ వాళ్ళ ఇంట్లోనే సింపుల్గా ఇట్లా బర్త్డే అయితే చేస్తున్నాము. యాక్చువల్గా మా ప్లాన్ వేరే ఉంది. మేము విజయవాడలో చేద్దాం అనుకున్నాము, కానీ ఇంకా అసలు వీలవ్వలేదన్నమాట. ఈసారి ఏమన్నా ముందే అనుకుంటే అస్సలు జరగవు. ఏదన్నా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటేనే అవన్నీ పర్ఫెక్ట్గా జరుగుతాయేమో అనిపిస్తుంది నాకైతే.
ఇంక ముందు నుంచి మేము ఇక్కడ ఆఫీస్లో వాళ్ళని పిలిచి అక్కడ చేద్దామని చెప్పేసి అనుకున్నాము, విజయవాడలో ఉంటామేమో అని చెప్పేసి. కానీ అనుకోకుండా ఇక్కడ ఉండాల్సి వచ్చిందనమాట. ఇక్కడ చూడండి ఇంక అన్నీ సెట్ చేసామన్నమాట, బ్యాగ్ ఇవన్నీ, కేక్ అవన్నీ ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తే వేదాంశి అసలు ఊరుకోదనమాట, చాక్లెట్లు అన్నీ కింద వేసేస్తూ ఉంది. సర్లేదు ఒకటి చేయనివ్వలే అని చెప్పేసి ఇవన్నీ ఏంటంటే తనకి డ్రెస్సు ఇవన్నీ వేసేసరికి ఈ డ్రెస్ అయితే కొంచెం కంఫర్ట్గానే ఉంది, కానీ దానికి ఇది బేబీ గార్లు అది ఉన్నాయి కదా, అవి పెట్టడానికి ట్యాగ్స్ అవి ఉంచుకోవట్లేదు అనమాట. సరే లాస్ట్ పెడదామని చెప్పేసి అవైతే అట్లనే పెట్టేశాను. ఇంక ఇవన్నీ ఇంకా అందరు రాలేదన్నమాట. ముందైతే తను ఇంకా కూర్చోబెట్టాము, ఇంక ఇవన్నీ చూస్తూ ఎలాగో ఆడుకుంటూ ఉంటుంది కదా అని చెప్పేసి. ఇంకా నేనైతే ఇంకా ఇంతకు మించి నేను ఇప్పుడు చేసే పరిస్థితులు అయితే అస్సలు లేనమాట. ఓపిక లేదు, ప్లస్ మా హస్బెండ్ లేడు, అది మా తమ్ముడు వేరే పని ఉందని చెప్పేసి ఈరోజు ఈవినింగ్ కల్లా వచ్చాడనమాట. తమ్ముడు లేడు, ఇద్దరు లేకుండా ఇవన్నీ చేయాలంటే నాకు కష్టమైపోయింది. అందుకని నేను ఇంకా హెవీగా భోజనాలు అలాంటివి కూడా ఏమీ పెట్టుకోలేదన్నమాట. ఏదో ఇంకా చేయాలి అని చెప్పేసి మేము ఇంకా సింపుల్గా ఇలా చేసుకున్నాము. అనుకోకుండా పోయినసారి బర్త్డే కూడా మేము ఇక్కడే చేసుకున్నాము, మళ్ళీ ఇక్కడే అంటే మా అత్త వాళ్ళ ఊర్లో అనమాట. ఇంకా ఈసారి ఇక్కడే, అంతకుముందు ఇయర్ ప్రెగ్నెంట్ అప్పుడు ఇక్కడే ఉన్నాను. 3 ఇయర్స్గా వరుసగా ఊర్లోనే ఉంటున్నాను అనమాట. తర్వాత ఇంకా మళ్ళీ ఈసారి ఎక్కడ ఉంటామో తెలీదు, ఎప్పుడు వస్తామో కూడా తెలియదు అనమాట. ఇంకా అందుకే మా వాళ్ళు మా కజిన్స్ ఉన్నారండి. మా వాళ్ళలో 7-8 మెంబర్స్ కజిన్స్ అయితే ఉన్నారు, బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఉన్నారు. కాకపోతే సిస్టర్స్ అందరూ ఎక్కడెక్కడో ఉన్నారు, అందరినీ ఏం పిలవలేదు. మళ్ళీ అందరూ రావాలంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఊర్లో ఉండేవాళ్ళ మా కజిన్స్ అందరూ వచ్చి ఉన్నారనమాట. అకేషన్ ఉందని చెప్పేసి వాళ్ళందరినీ పిలిచాను, మా వాళ్ళే అనమాట. మా బాబాయ్ వాళ్ళ పిల్లలు, మా పెద్దనాన్న వాళ్ళ పిల్లలు అట్లా అనమాట. మా నాన్న వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ పిల్లలు అనమాట. అంతే, అందరూ అన్నయ్యలు తమ్ముళ్ళు అనమాట. వాళ్ళందరినీ పిలిచి మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు, ఒక 6 ఫ్యామిలీస్ చెప్పాను కదా, వాళ్ళ వరకే పిలుచుకొని ఇంకా చేసుకున్నామన్నమాట. కేక్ అయితే ఒక 2 kgs అట్లా తెచ్చాను. ఇంకా ఎక్కువైతే ఇప్పుడు ఎవరూ తినట్లేదు కదా, కోల్డ్ అవన్నీ ఎక్కువ వచ్చేస్తున్నాయని చెప్పేసి అందుకని ఇంకా కేక్ కూడా 2 kgs తెచ్చాను. ఇదిగో వేదాంశికి, ఇతను ఒక మామయ్య అనమాట, మా బాబాయ్ కొడుకు. వాడికి పిల్లలంటే చాలా ఇష్టము. వీళ్ళు ఎంతసేపు పిల్లలు అందరూ వేదాంశిని బాగా చూస్తారు, అందరూ ఎత్తుకుంటారు బాగా, వేదాంశితోటి బాగుంటారనమాట. కనుక్కోకుండా ఇక్కడ చేసుకోవాల్సి వచ్చింది. నేను మ్యాక్సిమం ఏంటంటే మేము విజయవాడకి వెళ్ళిపోతాము ఈ టైంకి అంతా అనుకున్నాము, కానీ అసలు వీలు కాలేదన్నమాట. ఇంక నాకేంటంటే మా హస్బెండ్ రాలేదు అని ఆ ఒక్క బాధ తప్ప ఇంకేమీ లేదు. ఉన్నంతలో ఓకే, బర్త్డే బాగానే జరిగింది. ఇంకా హెవీగా కాకపోయినా నాకు మనసుకు నచ్చినట్టు ఉన్నంతలో చేసుకున్నాను అనమాట. ఇంకా మా వారు రాలేదని అదొక్కటే బాధ అనమాట. ఎంతైనా ఉంటుంది కదా, మనం ఎంతమందిని పిలిచినా ఏం చేసినా వాళ్ళ డాడీ లేని ఆ లోటు అనేది అట్లే ఉంటుంది. ఇద్దరం ఉంటే బర్త్డే సెలబ్రేషన్స్ బాగుంటాయి. కానీ ఏం చేస్తాం, ఒకటి కావాలంటే ఒకటి వదిలేసుకోవాలన్నమాట. ఈసారి అయితే ఇంకెట్లా జరిగింది, మేబీ నెక్స్ట్ టైం చూడాలి. ఇంకా ఈసారి అయితే ఇట్లా సింపుల్గా చూడండి, అందరూ మాట్లాడిస్తుంటే ఇక్కడ డ్యాన్సులు వేసుకుంటూ తిరుగుతూ ఉంది. ఇంకా కొంతమంది రాలేదన్నమాట. ఇంక అందరూ వచ్చే వరకు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. ఇంకా ముందే కేక్ పెడితే కేక్ కట్ చేయడం కూడా కాదు, అది ఎంత తీసుకొని తినేస్తూ ఉంది. అందుకని చెప్పేసి ఏమీ ఇవ్వలేదన్నమాట. చూడండి, అన్నీ ఏ పెట్టినా కూడా అన్నీ తీసేసి కింద పడేస్తూ అట్లా ఉంది. వేదాంశి అల్లరి మామూలుగా ఉండదు కదా, మనకు తెలిసిందే కదా. ఇంకా చూడండి, చాక్లెట్స్ ఆల్రెడీ అన్నీ కింద వేసేసింది, మళ్ళీ తీసుకొచ్చి మేము పైన పెట్టాము. ఇది అమ్మ కేక్ తీసుకొచ్చి పెడుతుంది. ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేస్తే కదా అసలు ఉండేది, ఇంకా అసలు అది తినడమే అనమాట. ఇంకా వద్దు అంటే చూడండి, ఇది పెడుతుంటే అసలు వద్దు అని పెట్టించుకోవట్లేదు. నేను అందుకే డ్రెస్ కూడా చాలా కంఫర్ట్గా ఉండేది, చాలా ఈజీగా క్యారీ చేసేది అనేదే తీసుకున్నాను అనమాట.
నేను ఈ మధ్య వేదాంశి బర్త్డేకి గోల్డ్ కూడా షాపింగ్ చేశాను. ఏం తీసుకున్నాను ఏంటి అంతా అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో కంపల్సరీ షేర్ చేస్తానన్నమాట. ఇప్పుడు వేస్తున్నాను కదా నెక్ పీస్, అదే అనమాట వేదాంశి నేను బర్త్డేకి మేము తీసుకున్న గిఫ్ట్. అది ఫోటోలో క్లియర్గా ఉండదు కదా, నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో వెయిట్ ఎంత పడింది అని నేను మొత్తం డీటెయిల్గా అయితే మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇంకా కేక్ అయితే ఓపెన్ చేస్తున్నాము. ఇంక అందరూ వచ్చేసారనమాట. ఇదిగో మామయ్య వాళ్ళందరూ ఫొటోస్ అవన్నీ తీస్తున్నారు. ఇంక అట్లా ఇంక వేదాంశి బర్త్డే అయితే ఇలా జరిగిందనమాట సింపుల్గా.